తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఇగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, మీకే మహిమ. జ్యోతిర్మేడవు తండ్రి, మీకే స్తుతి. కనికరం గల మా తండ్రి, మీకే స్తోత్రం. మహిమ గల మా తండ్రి, మీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చువాడా, మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. సాత్వికుడమైనటువంటి మా దేవ, మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తుతి. కనికరము గల మా దేవ, మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి, మీకే మహిమ. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును, మీకే స్తుతి. అతని నోరు అతి మధురము, మీకే స్తోత్రము. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, మీకే మహిమ. ప్రకాశమానమైన వేకు చుక్క, మీకే స్తుతి. జల్దారు వృక్షమా, మీకే స్తోత్రం. నా ప్రియుడు ఇర్రువలెను లేడువలే ఉన్నాడు, మీకే మహిమ. కన్యకలు నిన్ను ప్రేమించెదరు, మీకే స్తుతి. మృత్యుంజడువైన మా తండ్రి, మీకే స్తుతి. కృపలకు పాత్రుడువైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ, మీకే మహిమ. ఆది సంభూతుడైన మా దేవ, మీకే స్తోత్రం. రక్షణకర్తమైన మా దేవ, మీకే మహిమ. గొప్ప రాజా, నీకే స్తోత్రం. గొప్ప దేవ, నీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా రాజా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి, మీకు నాయన ఇక మా పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తండ్రి కల్వరి శిలువలో తండ్రి బలియాగము గావించి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, సార్వత్రిక సంఘంలో ఉన్న మేమందరము కూడా తండ్రి, ఇగోనైనా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకు నేను ఎప్పటి వరకు తండ్రి నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచన వలన అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాము నాయన తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి, ఇదిగోనైనా మీక 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నువ్వు పడవేతమని సెలవిచ్చిన రీతిగా, అలాగే నాయన కీర్తన గ్రంథము 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు లేఖనంలో ఏ విధముగా సెలవిచ్చి ఉన్నారో తండ్రి, ఆ విధముగా తండ్రి మా లేఖనములన్నీ మీరు మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నాయన పాపములన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోని విడిపించెను, రక్షించెను అని నాయన 34 కీర్తన 34:6 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన దీనిలో నాయన ఏమాత్రము ఎన్నిక లేని వారమయ్యా, అయ్యా ఏ మంచి లేని వారమయ్యా, అయినప్పటికీ తండ్రి నాయన కేవలం మీ బలమైన నామాన్ని బట్టి, కేవలం మీ కృపను బట్టే తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం మా రాజా. అయ్యా మా ప్రార్థన ఆలకించండి నాయన, మా ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము నాయన. మేము ఇరుకులో మాకు విశాలత కలుగు చేసే దేవుడు నీవే అని నాయన మమ్మల్ని కరుణించేవాడు నీవే అని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నిజమే నాయన, ఇదిగో నాయన పరలోకపు కణానికి తండ్రి మేము నడిచి నాయన మీతో పాటు నడిచి వెలుచున్న నాయన ఈ నాయన పరలోకపు కణాన యాత్రలో తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా మీ కృప తోడించండి అయ్యా. నిజమే తండ్రి, అలనాడు నాయన నువ్వు నాయన ఇజ్రాయెల్ నడిపించినప్పుడు అనేకులు సనిగారు గొనిగారు నాయన. నిజమే తండ్రి, ఇదిగో నాయన సనుగును గొనుగులు ఆనాడు ఇజ్రాయలే కాదు కానీ ఈనాడు మా క్రైస్తవ్యములో కూడా కనబడుతుందయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ
మన్నించండి అయ్యా. అయ్యా ఆనాడైతే తాపకరమైన సర్పాలను నీవు నాయన పంపించావు నాయన, ఎన్నో తెగుళ్ళు పంపించావు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఈనాడు కూడా తండ్రి ఎన్నో నాయన తెగుల నుండి నాయన, తెగులు వచ్చినప్పటికి ఎన్నో తెగుల నుండి కూడా నాయన అగో తండ్రి ఇత్తడి సర్పాన్ని ఏ విధంగా చేసి నాయన ఆయన దాన్ని చూసేవారు రక్షింపడతారని నీవు ఆ రోజు సెలవిచ్చావు కదా. అలాగే తండ్రి నాయన సిలువ యాగాన్ని మేము చూస్తూ తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాయన. ఇదిగో తండ్రి ఈ యాత్రలో తండ్రి మేము ఈ పరలోకపు కనాను యాత్రలో మీ సన్నిధి తోడించండి అయ్యా, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా మీ కృప లేనిదే మేము నడవలేమయ్యా. ఏమాత్రపు మార్గము నాయన, ఇరుకు మార్గము నాయన, ఇబ్బందుల మార్గము తండ్రి నాయన, ఈ మార్గంలో నడుచుటకు తండ్రి బలహీనమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాలో అనేక మంది నాయన కాలంను బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదట పాఠమును మరొక మారు బోధించవలసి వచ్చినని మీరు లేఖనంలో సెలవిచ్చినట్లు, కొరింథీ పత్రికలో మీరు సెలవిచ్చినట్లు తండ్రి మాలో అనేకులు బలహీనులు, అనేకులు నిద్రించుచున్నారయ్యా. అనేకులైతే తండ్రి మరలా నానే పాపం అనే దాస్యంలోనికి వెళ్ళిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము అర్థిస్తున్నామయ్యా. సంఘంలో ఓర్పు సహనము వివేకము జ్ఞానము బుద్ధి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. అయ్యా పోలీస్, ఆర్మీ, నేవీ, బోర్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులకు, స్త్రీలకు, పురుషులు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాం నాయన. పరిశుద్ధుడా ప్రేమ కలిగి మా తండ్రి ఇదిగోనైనా మా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ఇక శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక శత్రువులు మా పట్ల చేసిన అపకారాలను బట్టి మేము మన్నిస్తున్నాం తండ్రి నాయన. మా పాపంలో కూడా మీరు మన్నిస్తారని సెలవిచ్చి ఉన్నారు కదా. ఇదిగో తండ్రి నాయన మా శత్రువులు కూడా మేము మన్నిస్తున్నామయ్యా. మీ మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలను కూడా మేము మన్నిస్తున్నామయ్యా. సహాయం చేయండి నాయన. బండల రాత హృదయాలు తీసివేయండి నాయన. మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాము నా రాజా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన అపాయంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృపా కాపుదల దాయిచ్చండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నా రాజా. పరిశుద్ధుడా మీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులనైనా బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగోనైనా వారికి మీ సన్నిధిలో నాయన అనుదిన ఆహార విషయంలో తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం రాజా. ఇదిగో తండ్రి ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి నాయన భార్య భర్తలు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న భార్య భర్తలు తండ్రి ఐక్యత సమాధానము తండ్రి కలిగి తండ్రి వారి ప్రతిదినము తండ్రి ఉదయ సాయంకాలాలలో తండ్రి మీ ఎదుట ప్రార్థన చేయనట్లు తండ్రి ప్రతి కుటుంబానికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. కుటుంబ ప్రార్థన చేయడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన దుప్పటి దయచేయండి, ప్రార్థన వరమను దయచేయండి. యాకోబు వలె నాయన పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లు నాయన ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేసినట్లు తండ్రి ప్రార్థన శక్తి మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, వేదనలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నాను నాయన. పాపంలో పడిపోయిన బిడ్డలను కూడా మీ చేయూతనిచ్చి లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన చదవటానికి వెళ్ళుచున్నటువంటి విద్యార్థులనే కానీ, విద్యార్థినీలనే కానీ, కాలేజీ బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా మీ దయారకల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా వారి ప్రయాణంలో మీరు తోడయ్యండి అయ్యా. అయ్యా పనిపాట్లకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి ఆయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆయన. మరి ఒక నూతన సంవత్సరం వారికి అనుగ్రహించిన
విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక సువార్తగా చెప్పడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా సేవకులను మీ సన్నిధిలో మీ దేరకల చట్టం భద్రపరచండి అయినా వాక్యాన్ని ధ్యానించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి తండ్రి. సమయోచితంగా వాక్యాన్ని చెప్పడానికి కావలసినటువంటి సమయోచితమైన మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించండి నాయన. ఇక నేను వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అప్పుల బాధలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా రాజా. ఇదిగో నేను దొంగలు, త్రాగుబోతులు తండ్రి, వ్యసన పరులు తండ్రి ఇక ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి ఆయన సాతాను కట్టిన కట్టల నుండి వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలలోంచి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి నేత్రాశలోనే కానీ జీవపు డంబంలోనే అసూయ, గర్వము, కోపము, ధనమోసము తండ్రి ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి అని తండ్రి. వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావాల్సినటువంటి శక్తిని, సహాయాన్ని బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన. మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను స్వస్థ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా జైల్లో ఖైదీలుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారి మారు మనసును కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా వారి మారు మనసును దయచేయండి తండ్రి. వారి ప్రవర్తన విషయంలో సహాయం చేయండి తండ్రి. ఇక మీ చిత్తమైతే తండ్రి నాయన ఆ జైలు నుంచి వారిని విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ శరీరాశలో పడిపోతున్న బిడ్డలనే కానీ నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఆత్మానుసారంగా మేము నడిచినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమే తండ్రి, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురని సెలవిస్తున్నావు కదా. ఆత్మానుసారంగా మేము నడిచినట్లు సహాయం చేయండి ఆయన. ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి నాయన, ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగం కొరకు, ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృప కాపుదల, మీ మెండైన దీవులతో వారి బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం నా రాజా. పరిశుద్ధ ఎగోనైనా మనుషులు నమ్ముటి కంటే, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి